అందరికీ నమస్కారము. నేను మీ షిండో ఇమ్మాన్యువల్, డైరెక్టర్ ఆఫ్ శ్రీ రవిచంద్ర సిబిఎస్ఈ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అండ్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గాలివీడు. ఈరోజు మీ ముందుకు రావడానికి ఉన్నటువంటి ముఖ్యమైన కారణాలు ఏమంటే, ఈ రోజుతో ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి అవుతుంది. పోయిన జూన్ మంత్లో స్టార్ట్ చేసి ఈ ఒక్క సంవత్సరము సిబిఎస్ఈ నార్మ్స్లోనే మనం జరిపినాం. సిబిఎస్ఈ నార్మ్స్ ప్రకారం అకాడమిక్ ఇయర్ మార్చిలో అయిపోవాలి. కాబట్టి ఈరోజు ఈ థర్స్డే 27th of March వీఆర్ డిక్లేరింగ్ సమ్మర్ హాలిడే అండ్ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి స్కూల్ రీఓపెన్ అవుతుంది. ఇన్ని రోజులు ఈ యొక్క అకాడమిక్ ఇయర్ మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రులకి, వెల్ విషర్స్కి అందరికీ మా కృతజ్ఞత మేము చెప్తున్నాం. అలాగనే 27కి స్కూల్ క్లోజ్ అయిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 FA3 FA4 ఎగ్జామ్స్ అందించినటువంటి పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ అందరం తప్పకుండా ఏప్రిల్ 1కి జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్లో పాల్గొవాలని అందరి దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగనే ఇప్పుడు వరకు మనకు 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్, అలాగనే ఐఐటి నీట్లో 10 ఎగ్జామినేషన్స్ జరిగినాయి. అన్ని సబ్జెక్ట్స్ రిజల్ట్ గురించి మీ పిల్లల ఒక సబ్జెక్ట్ టీచర్ దగ్గర డిస్కషన్ చేసుకోవడానికి, అలాగనే మీ పిల్లలకు ఒక సపోర్ట్ ఇవ్వడానికి కోసం మీరందరం రావాలని, పిల్లలకి స్కూల్కి సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగా ఏప్రిల్ 2కి మన స్కూల్ రీఓపెన్ అయ్యేటప్పటికి స్కూల్ అన్ని విధంగా సిద్ధంగా ఉన్నారని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాబ్, మిగతా ఎక్విప్మెంట్స్, టీచర్స్ అందరం రెడీగా ఉన్నారు. సో తప్పకుండా 2వ తారీఖు నుంచి అందరం పిల్లల్ని పంపించాలని కోరుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, ఇప్పుడు వరకు మన స్కూల్ సిబిఎస్ఈ నార్మ్స్లో సెంట్రల్ బోర్డ్ పర్మిషన్తో మనం 10th క్లాస్ వరకే నడిపిస్తున్నాం. కానీ వచ్చే సంవత్సరం నుంచి మన స్కూల్లో ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీకు తెలిసినటువంటి పిల్లలు, మీ బిడ్డలు, మీ రిలేటివ్స్ పిల్లలు కానీ, మీ ఊరు నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇంటర్మీడియట్కి పంపించినటువంటి పిల్లలు ఉన్నారంటే తప్పకుండా మా దగ్గరికి పంపించాలని కూడా కోరుకుంటున్నాము. ఇంకొకసారి కూడా మాకు ఇచ్చినటువంటి సపోర్ట్కి అందరికీ కృతజ్ఞత చెప్పుకొని ముగిస్తున్నాము. నమస్కారం.